రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నా. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాళేశ్వరంలో ఈటలకు కూడా వాటాలు ముట్టినందునే కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదు, అంతా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఈటెల రాజేందర్ బుకాయిస్తున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. కమిషన్ విచారణ తర్వాత ఈటెల వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాజెక్టు నిధులతో సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కోడై కూసిందని, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు సైతం అనేకసార్లు కాళేశ్వరం అవినీతిపై మాట్లాడారని అన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలో మారిందని చేసిన కామెంట్స్ను గుర్తు చేశారు ఆయన. బీజేపీ అగ్రనేతల ఆరోపణలకు భిన్నంగా ఈటెల విచారణ కమిషన్ ఎదుట వివరణ ఇచ్చారని ఆరోపించారు. ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు ఈటెల చెప్పడం ఆశ్చర్యం వేసిందని, వాటిని ఆలకించాక ఈటెల ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్లుందని విమర్శించారు మహేష్ గౌడ్. కేసీఆర్ను కాపాడేందుకు ఈటెల వకాల్తా పుచ్చుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని రైతులపై రుద్దాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తాజా పరిణామంతో బీఆర్ఎస్తో బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం బయటపడిందన్నారు. ఈ అంశంపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మహేష్ గౌడ్. కమిషన్ ముందు, ఆ తర్వాత ఈటెల రాజేందర్ ఇచ్చిన వివరణ ఆయన సొంతమా లేక బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. అసలు అవినీతే జరగలేదని మాట్లాడుతున్న ఈటెల రాజేందర్పై చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్.